పేదలందరికీ స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా 9,000 కోట్లతో ప్రభుత్వం రాజీవ యువ వికాస పథకాన్ని అమలు చేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో ఎమ్మెల్యేలతో ఆయన సమావేశమయ్యారు. ప్రభుత్వ పరంగా ఇప్పటికే 57,000 ఉద్యోగాలు ఇచ్చామని, నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ను కూడా ఏర్పాటు చేస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించి వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకే రాజీవ్ యువ వికాస పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రాన్ని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కానీ స్వయం ఉపాధి కానీ ఇవ్వలేదన్నారు భట్టి. ఒక్కొక్క ఇల్లుకి 5 లక్షల రూపాయలనంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి ఆలోచన చేయండి. 4.5 లక్షల ఇల్లు మొదటి సంవత్సరమే శాంక్షన్ చేస్తా ఉన్నాం. ఇంకొక 4.5 లక్షల ఇళ్లు వచ్చే సంవత్సరానికి కూడా ముందుగానే శాంక్షన్ చేయాలన్నటువంటి ఆలోచనలో ఉన్నాం. మొదటి సంవత్సరంలో శాంక్షన్ చేసే 4.5 లక్షల ఇళ్లకి 22,500 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదల ఇళ్ల కోసం ఖర్చు పెడుతుందని చెప్పి చాలా సంతోషంగా ధైర్యంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాం. పేదల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ₹1, ₹2 కాదు, 22,500 కోట్ల రూపాయలు కేవలం ఇందిరమ్మ ఇళ్ల కోసమే ఖర్చు పెడుతున్నామని చెప్పి మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వాటితో పాటు పేదలు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబాలకు సంబంధించిన బిడ్డలు చదువుకుంటే ఆ చదువుతో వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చి జీవితంలో స్థిరపడతారని, తద్వారా వాళ్ళ కుటుంబ స్థితిగతులు మెరుగుపడతాయని, తద్వారా ఆ కుటుంబాలతో పాటు ఆ గ్రామం అభివృద్ధి చెందుతున్న ఆశతో తల్లిదండ్రులు చదివిస్తూ పోతే 10 సంవత్సరాలు ఉద్యోగాలు రాక బిడ్డలంతా అల్లాడిపోతూ చివరికి గ్రామాలకు వచ్చి బీటెక్ చదువుకున్నటువంటి వాళ్ళు, ఎంబీఏ చదువుకున్నటువంటి వాళ్ళు, లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వాళ్ళు గ్రామాల్లోకి వచ్చి చివరికి పెళ్లిళ్ళలో సప్లయర్స్ గా తిరుగుతూ ఉంటే ఇది కాదు కదా మనం కోరుకున్న తెలంగాణ. చదువుకున్న ప్రతి బిడ్డకి ఏదో ఒక అవకాశం వచ్చేటట్టుగా చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రాగానే 57,000 మంది నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలు అందించడమే కాకుండా వాళ్లతో పాటు ఇంకొక 30,000 ఉద్యోగాలు వాళ్ళకు వచ్చేటట్టుగా ఈ సంవత్సరమే ఆ కార్యక్రమం కూడా చేపడతా ఉన్నాం. ఒక్కొక్క ఇల్లుకి 5 లక్షల రూపాయలనంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి ఆలోచన చేయండి. 4.5 లక్షల ఇళ్లు మొదటి సంవత్సరమే శాంక్షన్ చేస్తా ఉన్నాం. ఇంకొక 4.5 లక్షల ఇళ్లు వచ్చే సంవత్సరానికి కూడా ముందుగానే శాంక్షన్ చేయాలన్నటువంటి ఆలోచనలో ఉన్నాం. మొదటి సంవత్సరంలో శాంక్షన్ చేసే 4.5 లక్షల ఇళ్లకి 22,500 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదల ఇళ్ల కోసం ఖర్చు పెడుతుందని చెప్పి చాలా సంతోషంగా ధైర్యంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాం. పేదల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ₹1, ₹2 కాదు, 22,500 కోట్ల రూపాయలు కేవలం ఇందిరమ్మ ఇళ్ల కోసమే ఖర్చు పెడుతున్నామని చెప్పి మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియదు.